అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్కి స్వాగతం. పూర్వం వ్యాస మహర్షి శిష్యుడైన జైమిని మహర్షికి మహాభారత కథనంలోని కొన్ని సందేహాలు కలిగాయి. వాటిని గురించి తెలుసుకొని తన సందేహాల్ని నివృత్తి చేసుకోవడం కోసం ఆయన మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి ద్రౌపది 5గురికి భార్య అయిన కారణం గురించి అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి ఇలా సమాధానమిచ్చాడు. ఓ జైమిని మహర్షి, నీ సందేహానికి సమాధానం చెబుతాను విను. పూర్వం పృష్ఠ ప్రజాపతి కుమారుడైన త్రిశురుడనేవాడు శీర్షాసనం వేసి ఎంతో ఘోరంగా తపస్సు చేయసాగాడు. అతడు చేసే తపస్సు తన ఇంద్ర పదవి కోసమేనని భావించిన ఇంద్రుడు భయంతో అతన్ని సంహరించాడు. బ్రహ్మహత్య పాపం చుట్టుకోవడంతో ఇంద్రుడిలో తేజస్సు హరించుకుపోయింది. అతడిలో ఉన్న తేజస్సు ధర్మదేవతలో ప్రవేశించింది. పృష్ఠ ప్రజాపతికి తన కుమారుడు ఇంద్రుడి చేత చంపబడ్డాడన్న వార్త తెలిసింది. వెంటనే ఎంతో కోపంతో తన తల మీదున్న ఒక జటని పీకి అగ్నిహోత్రంలో వేశాడు. తక్షణమే ఆ అగ్నిగుండం నుంచి జ్వాలలు మాలలుగా ధరించిన మహాభీకర శరీరంతో వృతుడు అనే అసురుడు ఆవిర్భవించాడు. అప్రమేయుడు మహాపరాక్రమవంతుడైన ఆ ఇంద్ర శత్రువు వృత్రాసురుడు. పృష్ఠ ప్రజాపతి అనుగ్రహంతో ప్రతిరోజు ఇషుపాతం అంత ఎత్తు పెరుగుతున్నాడు. తనని చంపడానికి వృత్రాసురుడు జన్మించాడని తెలుసుకున్న ఇంద్రుడు అతడి దగ్గరికి తన దూతల్ని పంపి సంధి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఎప్పటికైనా వృతుడి వల్ల తనకు ఆపద తప్పదని గ్రహించిన ఇంద్రుడు ఇచ్చిన మాటని విడిచిపెట్టి వృత్రాసురుణ్ణి మోసంతో వంచించి వధించాడు. ఆ వృతుడు కూడా పృష్ఠ ప్రజాపతి వల్ల జన్మించిన వాడే కాబట్టి తిరిగి బ్రహ్మహత్య పాపం ఇంద్రుడికి చుట్టుకుంది. దాంతో ఇంద్రుడి శక్తి మరింత క్షీణించి అతడిలో ఉన్న తేజస్సు తొలగిపోయి వాయువులో ప్రవేశించింది. తరువాత ఇంద్రుడు గౌతమ ముని భార్య అయిన అహల్యని రహస్యంగా మారువేషంలో వంచించి అనుభవించడంతో మరికొంత అతడి తేజస్సు బలం క్షీణించాయి. దురాత్ముడైన ఇంద్రుడి శరీరంలోని లావణ్యం, తేజస్సు అతన్ని వదిలి అశ్విని కుమారుల శరీరంలో ప్రవేశించాయి. ఇలా ఇంద్రుడిలో ఉన్న ధర్మదేవత దివ్య తేజస్సు అతడి నుండి వీడిపోయిందన్న విషయం దానవులకి తెలిసింది. వెంటనే వారంతా ఇంద్రుడిని జయించాలని నిర్ణయించుకున్నారు. ఓ జైమిని, ఎంతో బలవంతులైన అసురులు కొంతకాలం తరువాత భూలోకంలో రాజులుగా జన్మించారు. వారి బాధలు తట్టుకోలేక భూదేవి ఒకనాడు దేవతల సభలోకి వెళ్ళి, దేవతలారా, పూర్వం మీరు ఏ ఏ రాక్షసుల్ని సంహరించారో వారంతా మానవలోకంలో వివిధ రాజవంశాలలో రాజులుగా జన్మించి ఎన్నో ఔక్షాహీనీల సంఖ్యలో ఉన్నారు. వారి భారాన్ని నేను మోయలేకపోతున్నాను. నాకు శాంతి కలిగించండి అని వేడుకుంది. భూదేవి బాధలు విని ఆమె భారం తొలగిద్దామనుకుని నిర్ణయించుకున్న దేవతలు తమ తేజోభాగాలతో స్వర్గం నుంచి భూలోకంలోకి అవతరించారు. అప్పుడు ధర్మదేవత తనలోని ఇంద్ర తేజస్సుని కుంతీదేవి గర్భంలో ఉంచాడు. ఆ ప్రభావంతో ఆమెకు ధర్మరాజు జన్మించాడు. తరువాత వాయుదేవుడు తనలో ఉన్న ఇంద్ర తేజస్సుని కుంతి గర్భంలో ఉంచగా దాని నుంచి మహాబలవంతుడైన భీముడు ఉద్భవించాడు. ఇంద్రుడి అర్ధ తేజస్సు కుంతి గర్భంలో ప్రవేశించగా అర్జునుడు పుట్టాడు. తరువాత దేవేంద్రుడి లావణ్యాన్ని, తేజస్సుని పొందిన అశ్విని కుమారులు వాటిని కుంతి గర్భంలో ప్రవేశపెట్టడంతో నకుల సహదేవులు జన్మించారు. ఈ విధంగా ఇంద్రుడు తన 5 అంశాలతో భూలోకంలో పంచ పాండవులుగా అవతరించాడు. ఇంద్రుడి భార్య సచీదేవి ద్రౌపది అనే పేరుతో హోమగుండం నుంచి ఆవిర్భవించింది. ద్రుపదరాజు కుమార్తె అయిన ద్రౌపది సచీదేవి అంశే. అందుకే ఆమె తన భర్తలుగా పంచ పాండవులను స్వీకరించింది. ఇది నీ సందేహానికి సమాధానం అని చెప్పాడు మార్కండేయ మహర్షి. ఇంతటితో ఈరోజు వీడియో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.